శాసనసభ స్పీకర్ పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి, రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారికి, అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారికి, అట్లాగే ఇతర ఉన్నతాధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి విఘ్నులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన వరకు కూడా చారిత్రాత్మకమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో పుట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కొనియాడేటట్టు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ దేశంలో పుట్టినటువంటి రోజు. వారికి ఘనమైనటువంటి నివాళులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం ఈరోజు అర్పిస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా వారు అందించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్తు క్యాబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం, చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భూమిపైన చేసే చట్టం, భూమికి మనిషికి విడదీయరానటువంటి సంబంధం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. నేను గత 10 సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాము, ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారుతా ఉంది. రైతుల హక్కుల్ని కొద్దిమంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు.
ఇది మంచిది కాదు, రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను. భూమిలో రెవెన్యూ రికార్డ్స్లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలమ్స్లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కానీ, లేకపోతే సిఎల్పి లీడర్గా ఆనాడు మార్చి 16న ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో పేదవాళ్ళు, గిరిజనులు, ప్రభుత్వం ద్వారా అసైన్ చేయబడినటువంటి అసైన్దారులు కలిసి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాకు భూ పంపిణీ చేసింది, భూ పట్టాలు ఇచ్చింది, ధరణిని తీసుకొచ్చి మాకు పాత పుస్తకాలు ఉన్నప్పుడు కూడా ఈ ధరణి ద్వారా మీకు హక్కులు లేవని చెప్పి మాకు పుస్తకాలు ఇవ్వట్లేదని చేయబట్టుకొని ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, రాజ్యం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా మీ హక్కుల్ని నిలబెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం, మీకు న్యాయం చేస్తామని ఆనాడు అక్కడ చెప్పాం. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి వారు ప్రకటించారు. అలాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులంతా కూడా వారి వారి పోరాటాల ద్వారా ప్రజలందరికీ ఆనాడు స్పష్టంగా పిలుపిచ్చారు. ఇవ్వటమే కాదు, ఆ పిలుపుతో మా మేనిఫెస్టోలో కూడా తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజలకు పనికొచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన నాటి నుండి ఈ చట్టాన్ని మార్చడానికి, ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టే కాదు, బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈరోజు ఏప్రిల్ 14th రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ హక్కుల్లో పొందుపరిచి